ఎట్లా ఈ 3 నెలలు ఎలా గడిపారు? మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏమో దూరంగా ఉన్నారు మీకు. ఈ 3 నెలల పరిస్థితి ఏంటి? లెటర్స్ రాసేవారండి, సమాధానం చెప్పేదాన్ని. ఓకే. అసలు ఫోన్ ఫోన్ లేవు కదా? ఫోన్ లేవు, పోస్ట్ కూడా రెగ్యులర్గా రాదు, వారానికో 10 రోజులకో వచ్చేది. ఓకే. ఆ లెటర్స్ కూడా మళ్ళీ ఎవరో చూడకూడదని మళ్ళీ అప్పుడు కూడా అత్తగారింటికి రమ్మని ఆవిడ ఫోన్ చేసేది. ఆషాఢ మాసం అయిన కాడించి ఎవరిని పండగ వస్తుంది మీరు రావాలి అల్లుడిగా, అమ్మ రాయమన్నారు, అమ్మ చెప్పమన్నారు అని ఆవిడ చెప్తా ఉంది. ఓకే. ఇది వెళ్ళేవాడిని. ఇల్లే కూడా కనపడేది కదరా, కంటే అప్పటికి ఇంకా మిగిలిన కార్యక్రమాలు అవ్వలేదు. ఓకే. దూరంగానే ఉండేది, నాకు కనపడేది కాదు. ఓకే. వాళ్ళ బ్రదర్స్ ఉండేవారు, తమ్ముళ్ళు, వాళ్ళే వచ్చి నా మర్యాద చూసుకోవటం కానీ నాకు భోజనం ఉంటే కానీ బావగారు రండి భోజనానికి లేవటం చేయటం. ఈవిడ మాత్రం కనపడేది. బట్ దేనికోసం వచ్చినట్టు నేను ఈవిడనే కనపడకపోతే అట్లా ఆవిడతో కలిసి సరదాగా రిక్షాలో వెళ్ళి సినిమా చూడాలని ఉంది నాకు కోరిక. వాళ్ళు ఏమో మరి పంపట్లేదు అని అనుకునేవాడిని, వెళ్ళిపోయేవాడిని. ఓకే. తర్వాత ఎప్పుడో ఇంకో పండగ వచ్చినప్పుడు ఇట్లాగే రమ్మంటాను. పండగ కాదు, జనరల్గా శనివారాలు రాగానే మాకు ఆదివారం సెలవు కాబట్టి శనివారం ఈవినింగ్ బయలుదేరి ఏలూరు వెళ్ళిపోయి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళి ఏలూరుకి మళ్ళీ అక్కడ 12 మైళ్ళు అంటాం అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఉండే సండే ఫుల్గా అక్కడ ఉండి మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ ఏలూరు వచ్చి బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళిపోయాం. అయినా సరే కలపడినా కలపడినా వెళ్ళాలి, మీరు రావాలి అన్నాను. వెళ్ళేవాడిని. ఆవిడ మాత్రం చాలు తలుపుతూ అట్టించి అక్కడి నుంచి చూసి నాకు మాత్రం కనపడేది. పెళ్ళైన కొత్తలో ఈ కంప్లైంట్ ఉంది. అది తర్వాత సాయంత్రం అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో చెట్లు, పూల చెట్లు అవన్నీ చాలా ఉంటాయి, మల్లెపూలు అవన్నీ. చక్కగా మల్లెపూలు బంచిలాగా కట్టి తలుపుతో అట్టి చాలా ఇసిరేది రా మీద. ఓకే. ఎన్ని రోజుల తర్వాత కనిపించారు మీకు మళ్ళీ? మళ్ళీ ఇక 3 months. 3 months తర్వాత 3 months తర్వాత వచ్చాము. అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి అని అంటాను. దానికి కూడా మళ్ళీ మంచి రోజు చూడాలి అని చెప్పి మంచి రోజు చూసి విజయవాడలో కాపురం అనమాట. మీ ఏజ్ ఎంత మేడం అప్పుడు? 22 అండి. 22. నాకు 25. కరెక్ట్ ఏజ్. ఓకే. ఆ రోజుల్లో కరెక్ట్ ఏజ్, ఇవాళ రోజుల్లో కాదు. 30 పైన 40 దొరికితేనే కానీ రావట్లేదు. లేకుండా 1 weekలో చూడటం పెళ్లి చేసుకోవటం అయిపోయిందంటే ఆ రోజుల్లో ఎంత రెస్పెక్ట్. పెళ్లి పెద్దాళ్ళు, అటు పెద్దాళ్ళని ఇటు పెద్దాళ్ళు కూడా చూసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. వాళ్ళు మంచి ఫ్యామిలీ, మేము మంచి ఫ్యామిలీ. ఫ్యామిలీల గురించి చూసుకున్నారు తప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి డబ్బుల గురించి వాళ్ళు నా డబ్బుల గురించి చూడలేదు. నేను చిరుద్యోగిని కదా అప్పుడు, నాకు 100 రూపాయలు చెప్పారమ్మా. అప్పుడు మురళీమోహన్ గారు ఏం చేస్తున్నారు, ఆయన సంపాదన ఏంటి అవన్నీ చెప్పారు మీకు? చెప్పారు. ఓకే. సంపాదన ఎంత ఉంది ఏంటి? ఓకే. మనిషిని చూశారు, చేసుకున్నారు. ఎడ్యుకేషన్ ఏమో చూస్తేనేమో ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదన్నారు సార్. నా క్వాలిఫికేషన్ కూడా అదేనండి. ఓ అవునా? ఇంటర్మీడియట్. ఓకే. ఓకే. ఏలూరులో సెంట్ తెరీస్ కాలేజ్ అని ఉండేది. ఓకే. ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే. దాంట్లో అప్పుడు ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అంటే మంచి ఎడ్యుకేషన్. ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఎక్కువ చదివించేవాళ్ళు కదా, చదివించేవాళ్ళు. అంటే వాళ్ళు ఫ్యామిలీ బాగా మోడర్న్గా కూడా ఉండేవారు. వాళ్ళ నాన్నగారు మిలిటరీలో కూడా వర్క్ చేసి వచ్చారు ఆయన. తర్వాత విజయవాడలో లోటస్ బిస్పెక్ట్ ఫ్యాక్టరీ అని ఫ్యాక్టరీ అది ఉండేది. కాకపోతే అప్పటికి చిన్నపిల్లలు. ఈవిడికి బాగా గుర్తుంది ఆ ఫ్యాక్టరీ అది. ఆయన వెళ్తాం రావటం, అప్పుడప్పుడు ఈవిడ కూడా నాన్నగారితో పడి వెళ్ళటం ఇవన్నీ జరిగాయి. ఆయన బాగా గుర్తున్నాయి తనకి. కాకపోతే ఆవిడకి ఆయనకి అట్లాగే హార్ట్ అటాక్ వచ్చి మూలంగా. సార్ సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటమ్మా? మీరు ఎలా ఈజీగా ఒప్పుకున్నారు, మిమ్మల్ని ఎలా ఒప్పించారా ఆయన అనేది? ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆయన సినిమా కెరీర్ స్టార్ట్ అయింది కదా. అది కూడా 3 ఏళ్ల తర్వాత. 3 ఏళ్ల తర్వాత? పెళ్ళైన తర్వాత 3 కాదు 5 ఏళ్ళు. 5 ఏళ్ల తర్వాత. ఓకే. 65లో అయిందండి మా మ్యారేజ్. నేను సినిమాలోకి వెళ్ళింది 73 అంటే 8 ఏళ్ల తర్వాత. 8 ఏళ్లలో ఫ్యామిలీ ఇదవటం, 2 పిల్లలు, బాబు, అమ్మాయి. ముందు అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టాడు. అమ్మాయి పుట్టిన తర్వాత చెప్పారు 2వ వాళ్ళు కావాలి అని అన్నారు. వాళ్ళు ఒక్కడు దారి లేదు, మన ఆదాయాన్ని కింద మనకు ఉంది దీనికి అంటే కాదండి 2వ వాళ్ళు ఇద్దరు కావాలనేది మేడం కోరికే. అయితే ఒక కండిషను, ముందు అమ్మాయి పుట్టింది నాకు చాలు, మా ఆనందం ప్రకారం అమ్మాయి పుట్టింది నాకు చాలు. అబ్బాయికి రెండోది అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మళ్ళీ రెండోది కూడా అమ్మాయి పుట్టిన తర్వాత కొడుకు లేకుండా ఎట్లా అండి అనే మాట అనకూడదు. ఇద్దరైనా ఇద్దరితో చాలు మనం అని ఆ కండిషన్ పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే డాక్టర్ గారు చెప్పారు నేను ఆపరేషన్ చేసుకుంటానంటే మీరు ఎప్పుడు రోజు బిజినెస్ మీద మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉన్నాడు బాగా తిరుగుతూ ఉంటారు, మీరు వద్దులండి నేనే చేసుకుంటాను. డాక్టర్ గారు కూడా డెలివరీ అవ్వగానే చేయటం ఈజీ అండి, నేను చేసేస్తా ఉన్నాను. సో
అనుకోకుండానే అబ్బాయి పుట్టిండు. సినిమాల్లోకి వెళ్తాను అనే ప్రపోజల్కి మేడంని ఎలా ఒప్పించారు? ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా వాళ్ళు సినిమాలు అన్నా కానీ కాస్త తక్కువ చూసేవాళ్ళు సమాజంలో అని చెప్పేసి మనం విన్నాం. మాకు తెలీదు, మీ హోటల్ చెప్తుంటే విన్నాం అంతే. మేడంని ఎలా ఒప్పించారు? మీరు ఎలా ఒప్పుకున్నారమ్మా మురళీమోహన్ గారు సినిమాల్లోకి వెళ్తారంటే? ఒక రకంగా చెప్పాలంటే నేనే ఎంకరేజ్ చేశానండి ఆయన్ని. ఓ అవునా? ఓకే చెప్పారు ఇట్లా అవకాశం వచ్చింది అని. ఓకే లక్ష్మీదేవి అస్తమానం వచ్చి తలుపు తట్టదు, అవకాశం వచ్చింది, ఒక ఛాన్స్ చూడండి, వస్తే వస్తుంది లేకపోతే లేదు. కానీ షూటింగ్ అయిపోయిన వెంటనే మీరు ఇంటికి వచ్చేయాలి, ఈ ఆఫీసుల చుట్టూ ఫైల్స్ తీసుకొని ఈ ఫోటోలు తీసుకుని తిరగడం మాత్రం వద్దు. కండిషన్ పెట్టారు. ఎవరిని వేషం ఆడకూడదు. ఓకే మన షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే వచ్చి విజయవాడ వచ్చేయాలి, మీరు చూసుకుంటా ఉండాలి. ఓకే అంతే తప్ప ఎవరిని లేవు నాకు వేషం ఉండి నేను 10 సినిమాలు చేశానండి ఇగోండి నా ఫోటోలు అని మాత్రం ఇప్పుడు ఎక్కడికి జరగకూడదు. ఈరోజు కూడా చేయలేదు.